సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీ జీవితానికే ఇది ఒక పెద్ద పరీక్ష. ఈ 3 మూటలలో ఒకటి తీసుకో, నిజంగా నువ్వు కోరిందే ఇస్తాను అని బాబాగారు అంటున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు బాబాగారు అందించే ఈ సందేశం చాలా అద్భుతమైనటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పిన విధంగా ఇక్కడున్న 3 మూటలలో ఒకటిని అందుకుందాం. నిజంగా మన జీవితంలో మనం ఏది కావాలి అని బాబాగారితో చెప్పుకుంటున్నామో ఆ కోరికని తీర్చడానికి ఈరోజు బాబాగారు సిద్ధంగా ఉన్నారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒక గ్రామంలో గణపతి శాస్త్రి అనే ఒక యువకుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు తను చిన్నప్పుడే ఒక ప్రమాదంలో ఇద్దరు మరణిస్తారు. అప్పటి నుండి ఆ యువకుడు ఒంటరిగానే ఉంటూ ఒక వ్యాపారి వద్ద పనిచేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి చేరుకుని వండుకొని తిని పడుకునేవాడు. ఇక ప్రతిరోజు ఇదే అతని దినచర్య అయిపోయింది. ఆ యువకుడు గణపతి శాస్త్రి, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు, చిన్న వయసులోనే నాకు ఇన్ని కష్టాలను కలిగించాడు, నా జీవితంలో నాకు సుఖమన్నదే లేదు, ఎన్ని రోజులు ఇలా పేదరికంలోనే బ్రతకాలి, ఇక నా జీవితంలో మార్పు రాదా అంటూ ఆ భగవంతుడితో వేడుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి నిందిస్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక వృద్ధుడు 3 సంచులను తన భుజంపై మోసుకుంటూ ఆ ఊరి నుండి వేరే ఊరి వైపు వెళ్తూ ఉంటాడు. ఆ వృద్ధుడు ఆ మూటలను మోస్తూ బాగా అలసిపోయి ఊరి బయట ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చుంటాడు. అలా అలసిపోయి ఇక నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడి కన్ను అదే దారిలో వెళుతున్న గణపతి శాస్త్రిపై పడుతుంది. ఆ యువకుడు కూడా వృద్ధుడు వెళ్ళే దారిలోనే వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఆ యువకుణ్ణి దగ్గరకు పిలిచి, నాయనా, నువ్వు నాకు కొద్దిగా సహాయం చేస్తావా? నా దగ్గర ఉన్న ఈ 3 మూటలలో ఒక మూట చాలా బరువుగా ఉంది. నేను వృద్ధుడిని, నేను ఎక్కువసేపు వీటిని మోయలేకపోతున్నాను. నువ్వు ఇందులో నుంచి ఒక సంచిని ఎత్తుకొని ముందు వచ్చే ఊరును దాటించు చాలు. నువ్వు ఈ సంచిని మోసినందుకు నీకు 3 బంగారు నాణ్యాలను ఇస్తాను అని అంటాడు ఆ వృద్ధుడు. ఇక ఆ మాటలు విన్న ఆ గణపతి శాస్త్రి, తాత, నువ్వేమీ భయపడకు, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అంటూ ఒక సంచిని తీసుకొని తన భుజాల మీద పెట్టుకుంటాడు. ఆ సంచి చాలా బరువుగా ఉంటుంది. ఇక ఇద్దరు దారి వెంట నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. వెళుతూ ఆ ఊరు దాటేశారు. అడవిలో నడుస్తూ వెళ్తున్నారు. దారి చాలా చిన్నగా ఉంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళుతున్నారు. అప్పుడు ఆ యువకుడు అంటే గణపతి శాస్త్రి, తాత, ఈ మూట చాలా బరువుగా ఉంది కదా, ఇంతకు ఇందులో ఏమున్నాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, ఇందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి, అందుకే అది అంత బరువుగా ఉంది అని అంటాడు. వృద్ధుడి మాటలు విన్న ఆ యువకుడు మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు, ఇతను వ్యాపారి అయి ఉంటాడు, అందుకే వీటిని తీసుకుని వేరే నగరానికి వ్యాపారం చేయడానికి వెళ్తున్నట్టుగా ఉన్నాడు. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్పు, నా పని దీనిని వేరే ఊరికి చేర్చడం అంటూ ఆ ఇత్తడి నాణ్యాల గురించి మరిచిపోయాడు. దానిని ఒక మామూలు మూటలాగానే భావించి మోస్తున్నాడు. ఇలా నడుస్తూ సమయం గడిచిపోయింది. వాళ్ళు ఒక నది ఒడ్డుకు చేరుకుంటారు. వేరే ఊరికి చేరాలి అంటే ఆ నదిని తప్పకుండా దాటాల్సిందే. ఆ గణపతి శాస్త్రి బలిష్టంగా ఉండడం వల్ల వెంటనే ఆ మూటను ఎత్తుకుని నదిలోకి దిగి నడుస్తూ ఉంటాడు. కానీ ఆ వృద్ధుడు మాత్రం నదిలోకి దిగడం లేదు. అప్పుడు ఆ గణపతి శాస్త్రి ఆ వృద్ధుడితో ఇలా అంటాడు, ఏమైంది తాత, ఈ నదిలోకి దిగు, మనం ఈ నదిని దాటితేనే వేరే ఊరికి చేరుకోగలుగుతాము అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నాకు తెలుసు ఈ నదిని దాటాలని, కానీ నేను వృద్ధుడు కదా, నా దగ్గర ఉన్న ఈ 2
సంచులతో నేను ఈ నదిని దాటలేను. నాయనా, నువ్వు ఈ యువకునివి కదా, నీకు చాలా బలం ఉంటుంది కదా, అందువల్ల నువ్వు ఇంకో మూటను తీసుకుంటావా? 2వ సంచిని మోసినందుకు కూడా నీకు ఇంకా 3 బంగారు నాణ్యాలు ఇస్తాను అని అంటాడు ఆ వృద్ధుడు. అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ, తాత, నువ్వు నాకు బంగారు నాణ్యాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని తప్పకుండా మీ గమ్యానికి చేరుస్తాను అని అంటాడు గణపతి శాస్త్రి. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు అంటూ ఆ 2వ మూటను కూడా ఆ యువకుడి చేతికి ఇస్తాడు. ఆ యువకుడు 2 మూటలను భుజాలపై పెట్టుకుంటాడు. ఈ సంచి కూడా చాలా బరువుగా ఉంది తాత. ఇక ఇద్దరూ కలిసి ఆ నదిని దాటుతారు. ఆ నదిని దాటిన తరువాత ఆ గణపతి శాస్త్రి తాతతో ఇలా అంటాడు, తాత, ఈ 2వ సంచిలో ఏమున్నాయి? ఇది కూడా చాలా బరువుగా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, ఇందులో వెండి నాణ్యాలు ఉన్నాయి, అందుకే ఇది ఇంత బరువుగా ఉంది, నేను చాలా దూరం నుండి వస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడి మాటలు విన్న ఆ యువకుడు గణపతి శాస్త్రి తన బుద్ధికి పదును పెడతాడు. అతను ఇలా ఆలోచిస్తున్నాడు, ఒక సంచిలో ఇత్తడి, మరొక సంచిలో వెండి నాణ్యాలా? ఓ అమ్మో, ఈ వృద్ధుడు చాలా గొప్పవాడు, ధనవంతుడు అయి ఉంటాడు. ఈ వృద్ధుడు చాలా దూరం నుండి వస్తున్నట్టున్నాడు. అతను తన ఆస్తులను అమ్మి ఈ ధనం తీసుకువెళ్తున్నట్టుగా ఉన్నాడు అని అనుకుంటాడు. ఇక ఇద్దరు ముందుకు నడుస్తూ వెళుతున్నారు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఒక పెద్ద అడవి వస్తుంది. ఆ అడవిని చూడగానే అతని మనసులో వివిధ రకాల ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. తను ఇలా ఆలోచిస్తున్నాడు, నేను ఈ సంచులను తీసుకుని ఇక్కడి నుండి పారిపోతే ఈ వృద్ధుడు నన్ను వెంబడించి పట్టుకోలేడు. చుట్టుప్రక్కలలో కూడా ఎవ్వరూ లేరు, అంతా నిర్మానుష్యంగా ఉంది. ఈ వెండి నాణ్యాలతో ఒక మంచి వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టవచ్చు. ఈ వృద్ధుడు ఈ ధనాన్ని ఏం చేసుకుంటాడు? నాకైతే ఉపయోగపడుతుంది కదా అని అనుకుంటాడు గణపతి శాస్త్రి. ఆ కొద్దిసేపటికే తనపై తనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యో, నేను ఇలా ఎలా ఆలోచిస్తున్నాను? పాపం కదా, ఈ వృద్ధుడు ఎక్కడి నుండి వస్తున్నాడో ఏంటో, ఏం అవసరం ఉందో ఏంటో ఇంత ధనం తీసుకెళ్తున్నాడు. నేను అతడిని మోసం చేయకూడదు. అయినా నా తండ్రితో సమానమైన ఇంత గొప్ప మనిషిని కష్టపడి తన జీవితంలో ఇంత ధనాన్ని సంపాదించాడు. దానిని నేను ఒక్క రోజులో తీసుకెళ్ళిపోతే అతనికి ఎంత బాధ కలుగుతుందో అంటూ తన మనసులో వచ్చిన చెడు ఆలోచనలు ప్రక్కన పెట్టేస్తాడు. ఇక మళ్ళీ మెల్లగా ఆ వృద్ధుడు ముందు, ఈ యువకుడు కూడా వెనకాల నడుస్తూ ముందుకు సాగుతారు. అలా కొంత దూరం వెళ్ళగానే వారికి ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఆ కొండను దాటి వెళ్ళాలి. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నేను ఈ కొండను ఎక్కలేను తండ్రి, నేను వృద్ధుడిని కదా, సాధారణ దారిలో నడవడమే నాకు కష్టంగా ఉంది, ఈ కొండను నేను ఎక్కలేనయ్యా, దయచేసి నువ్వు ఈ 3వ సంచిని కూడా తీసుకో, దానికి బదులుగా నీకు ఇంకా 3 బంగారు నాణ్యాలను ఇస్తాను, కానీ ఈ 3వ సంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఎత్తుకో, దానిని క్రింద పడవేయకు, అలాగే దానిని విప్పకు అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు, తాత, ఇంత జాగ్రత్తలు చెబుతున్నావు కదా, ఇంతకీ ఇందులో ఏమున్నాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, ఇందులో చాలా విలువైన బంగారు నాణ్యాలు ఉన్నాయి అని అంటాడు. అది విన్న గణపతి శాస్త్రి మనసులోనే చాలా ఆనందిస్తాడు. వెంటనే గణపతి శాస్త్రి 3వ సంచిని కూడా ఆ వృద్ధుడి నుండి తీసుకుంటాడు. ఇక ఇద్దరు కొండను ఎక్కడం మొదలు పెడతారు. ఇక ఆ వృద్ధుడు ఏమీ బరువు మోయడం లేదు కాబట్టి హాయిగా కొండను ఎక్కేస్తున్నాడు. వెనకాల ఆ యువకుడు బరువులు మోస్తూ మెల్లిగా కొండను ఎక్కుతున్నాడు. ఆ యువకుడు ఎప్పుడైతే బంగారం అనే మాట విన్నాడో అప్పటి నుండి అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. నాకు ఈ ధనం మొత్తం సొంతమైతే నా జీవితమే మారిపోతుంది, అన్ని సుఖాలను అనుభవించవచ్చు. ఎలాగో ఇతను వృద్ధుడైపోయాడు, రేపో మాపో చనిపోతాడు, ఇతనికి ఇంత ధనం ఎందుకు? నేను మొత్తం ధనం సంచులను తీసుకుని ఇక్కడి నుండి పారిపోతాను. నేనెవరో ఎలాగో ఆ వృద్ధుడికి తెలియదు కాబట్టి ఆ యువకుని ఆలోచనలు తన మనసు
మనస్సును పూర్తిగా మార్చేశాయి. చెడు ఆలోచనల వల్ల తన బుద్ధి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతని మనసు అతని ఆధీనంలో లేదు. ఆలోచనలు అతని మనస్సును పూర్తిగా ఆధీనపరుచుకున్నాయి. అతని ఆలోచనలపైన అతనికి అధికారం లేదు. తాను చేస్తున్నదే సరైనది అని అతనికి అనిపించసాగింది. తాను చేస్తున్నది తప్పు కాదు అని తెలపడానికి అతని మనస్సు కూడా ఇలా ఆలోచిస్తుంది. ఈ వృద్ధుడు ఒక దొంగలాగా ఉన్నాడు, లేకుంటే ఇతని వద్ద ఇన్ని బంగారు నాణ్యాలు ఎలా వస్తాయి? ఒకవేళ ఇతను వ్యాపారి అయితే ఇతను ఇలా ఇంత కష్టపడుతూ నడుచుకుంటూ ఎందుకెళ్తాడు? ఇంత ధనం ఉంటే వెళ్ళడానికి ఏదో ఒక బండిని తీసుకెళ్తాడు కదా. ఇతను దొంగ కాబట్టే ఇలా ఎవరికీ అనుమానం రాకుండా ధనాన్ని తీసుకెళ్తున్నాడు. నేను ఒక దొంగ దగ్గర దొంగతనం చేయడం తప్పేమీ కాదు అంటూ తన మనస్సు తాను చేస్తున్నది తప్పు కాదు అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అతని మనస్సు అతని ఆధీనంలో లేదు కాబట్టి. మొదటికి ఇప్పటికీ ఆ వృద్ధుడిపై ఉన్న ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఇలా ఆలోచిస్తూ వేగంగా ఆ కొండను ఎక్కుతూ ఆ వృద్ధుడిని దాటి ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు గణపతి శాస్త్రి, నేను కొండపైకి చేరుకోగానే ఈ 3 సంచులను తీసుకొని పారిపోతాను. ఇక ఈ ధనం మొత్తం నాకే సొంతమవుతుంది. నా పేదరికం దూరమయ్యి నేను చాలా సంతోషంగా జీవిస్తాను. నాకు ఆ దేవుడే ఈ ధనాన్ని ఇచ్చాడు అని భావిస్తాను. నేను అనుకున్న పని ఏదైనా సరే చేసేస్తాను. నా వద్ద చాలా ధనం ఉంటుంది కదా, నేను చాలా ధనవంతుణ్ణి అయిపోతాను అని అనుకుంటాడు. చూస్తూ ఉండగానే ఆ కొండపైకి చేరుకుంటాడు. ఇక కొండ దిగువకు నడవవలసి ఉంది. ఇటు ప్రక్కన ఇంకా ఆ వృద్ధుడు కొండపైకి ఎక్కనే లేదు. కనిపించకుండా దూరంగా పారిపోయాడు. ఇప్పుడు అతనికి చాలా ఆనందంగా ఉంది. ఆ సంచులు ఇంత కూడా బరువు అనిపించడం లేదు. చాలా దూరం నడిచి నడిచి మరుసటి రోజు తన ఇంటికి చేరుకుంటాడు. అతని ఆనందానికి హద్దులే లేవు. ఇక ఇంట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆతృతగా ఆ సంచులలో ఒక సంచిని విప్పి చూస్తాడు. అందులో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోతాడు గణపతి శాస్త్రి. అతనికి మొదటి సంచిలో తుప్పు పట్టిన ఇనుము నాణ్యాలు కనిపిస్తాయి. అది చూసి అతను నమ్మలేకపోతున్నాడు. ఇక రెండవ సంచిని కూడా విప్పి చూస్తాడు. అందులో కూడా తుప్పు పట్టిన ఇనుపు నాణ్యాలే కనిపిస్తాయి. ఇదంతా చూసి అతను చాలా బాధపడతాడు. అసలు ఏం జరుగుతుంది? ఆ వృద్ధుడు నాకు చెప్పినదేమిటి? ఇక్కడ నేను చూస్తున్నదేమిటి? ఇక చివరిదైన బంగారం సంచిని విప్పి చూడగా అందులో కూడా ఇనుము నాణ్యాలే ఉన్నాయి. అది చూసి అతనికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ వృద్ధుడు నాకు అబద్ధం ఎందుకు చెప్పాడు? ఒక దాంట్లో ఇత్తడి, మరొక దాంట్లో వెండి, మరొక దాంట్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి అని చెప్పాడు కదా. కానీ ఇక్కడ అలా లేదు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతని దృష్టి ఆ చివరి సంచిలో ఉన్న ఒక కాగితంపై పడుతుంది. ఆ యువకుడు అంటే గణపతి శాస్త్రి ఆ కాగితాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. అందులో ఏదో రాసి ఉంది. దానిని చదివి గట్టిగా అరుస్తూ గుండెలను బాదుకొని ఏడుస్తాడు. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది: ఇదంతా ఒక నాటకం. ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిని వెతకడానికి నేను చేసిన ప్రయత్నం. నేను ఒక రాజ్యానికి మహారాజును. నాకు ఏ సంతానము లేదు. నా వయస్సు కూడా పెరిగిపోయింది. అందుకే నేను ఈ ఉపాయం ఆలోచించాను. నేను ఒక నిజాయితీ కలిగిన యువకుణ్ణి వెతకాలనుకున్నాను. అతన్ని నా తర్వాత ఈ రాజ్యానికి మహారాజుని చేయాలని, మొత్తం రాజ్యాన్ని అతనికి అప్పగించాలి అనుకున్నాను. నా రాజ్యాన్ని నడిపించాలి అంటే ఆ వ్యక్తిలో పూర్తిగా నిజాయితీ ఉండాలి. ఎలాంటి దుష్టబుద్ధి ఉండకూడదు. అతని మనసులో ఎలాంటి దుష్టమైన ఆశ కూడా ఉండకూడదు. అలాంటి యువకుణ్ణి నేను వెతుకుతున్నాను. నేను కాకుండా ఎవరైతే దీనిని చదువుతారో వారు దీనికి అనర్హులు అని రాసి ఉంది. అప్పుడు ఆ యువకుడు అంటే గణపతి శాస్త్రి బాధతో ఇలా ఆలోచిస్తున్నాడు: అయ్యో, నేను నా మనస్సును ఆధీనంలో ఉంచుకొని ఉంటే ఈరోజు నాకు దుష్టమైన ఆలోచన వచ్చేదే కాదు. నాకు కలిగిన ఆశ వలన నాకు ఈ దుష్టమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నా మనస్సును మూర్ఖుడిగా మార్చింది. నన్ను దుష్టమైన పని చేసేలా ప్రేరేపించింది. అప్పుడు గణపతి శాస్త్రి ఇలా బాధపడతాడు: నా మనసే గనక ఆధీనంలో ఉండి ఉంటే ఈ రోజు నేను ఆ రాజ్యానికి ఒక గొప్ప మహారాజుగా పేరు పొందేవాడిని. ఎంత గొప్ప అదృష్టాన్ని నేను చేజార్చుకున్నాను అని కుమిలిపోతాడు. కాబట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు
అంటే ఈ కథ ద్వారా మన నిజ జీవితంలో కూడా అంతే, భగవంతుడు పెట్టే పరీక్షని మనం స్వీకరించి దాని నుండి గెలుపొందాలి. అప్పుడే మనం ఏం కోరుకుంటే అది దక్కుతుంది. మన మనసుని ఆధీనంలో ఉంచుకున్నట్లయితే ఏది కావాలన్నా కూడా ఆ భగవంతుడు వెంటనే అది అందేలాగా చూస్తాడు. అందుకే మనసుని ఎప్పుడూ కూడా ఆధీనంలో ఉంచుకోవాలి. లేదంటే అది మనల్ని ఆధీనంలో ఉంచుకొని మనల్ని నాశనం చేస్తుంది. అంతా మన మనస్సులోనే ఉంది. మనం ఏది ఆలోచిస్తామో అలాగే జరుగుతాయి. మన శత్రువు కూడా మనల్ని ఎక్కువగా నష్టపరచలేడు, కానీ మన మనసులో వచ్చే అనియంత్రిత ఆలోచనలు మనల్ని పూర్తిగా నష్టపరిచేలా చేస్తాయి. మన లోపల ఏదైతే ఆలోచన ఉంటుందో అదే శబ్ద రూపంలో బయటకు వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మాటలే కర్మలుగా మారుతాయి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పనిసరిగా మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనం చేస్తున్న ఈ పని సరైనదా కాదా అని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి చూడాలి. మనం చేస్తున్న ఈ పని మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుంది, దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన బలహీనత ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఒక విత్తనంలాగా మన మనస్సులు ఉత్పన్నమవుతాయి. దానిని మనం విత్తనంగా ఉన్నప్పుడే దానిని తుంచివేయాలి. లేదంటే ఆ చిన్న ఆలోచన విశాలమైన వృక్షంగా మారి మన బుద్ధి, మన ఆలోచన శక్తిని నశింపచేస్తుంది. ఈ కథలో కూడా అదే జరిగింది. ఆ గణపతి శాస్త్రి మనసు తన ఆధీనం కోల్పోయి మంచి చెడు అనే ఆలోచన చేసుకోనివ్వకుండా అతడిని నిర్వీర్యం చేసింది. ఈ కారణంగానే అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అతనికి అవసరం ఆశగా, ఆ ఆశ దుష్టమైన ఆలోచనగా మారి అతని బుద్ధిని నష్టపరిచింది. అతని మనసు ఆధీనంలో ఉంటే అతనికి ఈ తప్పుడు ఆలోచన వచ్చేదే కాదు. అప్పుడు అతను ఈ తప్పు చేసేవాడే కాదు. ఈ రోజున ఒక మహారాజుగా ఉండేవారు. అందుకే మన మనస్సు అన్నింటికీ మూల కారణం అంటారు. మనసును ఆధీనంలో ఉంచుకున్నవాడు ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. మనసుని అదుపులో ఉంచుకోలేని వాడు పాతాళానికి పడిపోతాడు. అందుకే మన మనసులో ఒక తప్పుడు ఆలోచన వచ్చింది అంటే వెంటనే దానిని మన మనసులో నుంచి పూర్తిగా తొలగించుకోవాలి. లేదంటే అది మెల్లిమెల్లిగా విశాల వృక్షంలాగా మన మనసులో పెరిగి తప్పుడు త్రోవ వైపు నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని 10 మందికి ఈ వీడియోని అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.